అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్తున్న ఆ ఉద్యోగులను విధి వంచింది. మృత్యువు కారు రూపంలో మాటు వేసి వారి ప్రాణాలు తీసుకుంది. తూర్పు ఏజెన్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పోలవరం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పాలకాలువ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక కారును వేగంగా వచ్చిన బైకు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి అవతల పడ్డారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు పంచాయతీ కార్యదర్శులు సందీప్, విద్యాసాగర్గా గుర్తించారు. రాజోలు నివాసి సందీప్ చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లంకూరుకు చెందినటువంటి విద్యాసాగర్ పెదసేతనపల్లిలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. విద్యాసాగర్కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గురువారం క్రిస్మస్ సెలవు కావడంతో బుధవారం సాయంత్రం డ్యూటీ ముగించుకుని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బైక్ మీద బయలుదేరారు. మార్గ మధ్యలో పోలవరం వద్ద నిలిపి ఉంచిన కారును గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికీ కాళ్ళు చేతులు విరిగిపోవడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వాళ్ళని రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విద్యాసాగర్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం తీసుకెళ్తుండగా గోకవరం సమీపంలోనే మార్గ మధ్యలోనే అతను ప్రాణాలు విడిచాడు. విషయం తెలిసిన వెంటనే పంచాయతీ సిబ్బంది మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సెలవులకు ఇంటికి వస్తారనుకున్న తమ వారు శవాలయ వస్తున్నారన్న వార్త విన్న ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పెళ్లి కావలసిన సందీప్, ఇద్దరు చిన్నపిల్లలున్న విద్యాసాగర్ అకాల మరణం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చిన పరిస్థితుంది. కాబట్టి రోడ్డు ప్రమాదాలు ఎంత ఘోరంగా జరుగుతున్నాయో నిత్యం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి వేగంగా వెళ్ళొద్దు, నిర్లక్ష్యంగా కార్లు పార్కు చేయొద్దు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎటు నుంచి వెహికల్స్ వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి ఒక్కసారి గమనించుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వేగంగా ఆ బైక్ ముందుకు రావడం వల్ల అక్కడ కారు నిలిపి ఉంచడం వల్ల ఒక్కసారిగా బలంగా ఢీ కొట్టడంతో ఎగిరి అవతల పడ్డారు. ఆ రోడ్డు మీద పడిన తర్వాత తలకి బలమైనటువంటి గాయాలయ్యాయి. తర్వాత కాళ్ళు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ ఉద్యోగులు పండగ సందర్భంగా ఇంటికి వస్తున్నటువంటి సమయంలో, పండగ సమయంలో ఇంతటి తీవ్ర విషాదం జరుగుతుందని చెప్పి అసలు ఊహించలేదు. కుటుంబాలు అయితే తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రోడ్డు మీద ప్రయాణాలు చేసేటప్పుడు ఇంట్లో మన కోసం ఆలోచించే వాళ్ళు, మన కోసమే బతికే వాళ్ళు ఉన్నారు. మన కుటుంబ సభ్యుల కోసం మనం జాగ్రత్తగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు బండ్లను నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. అతి వేగంగా నడిపించడం వల్ల ప్రాణాలు పోవటమే కాదు, కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం.